ఈరోజు సద్గురు సన్నిధి న్యూఢిల్లీలో నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఒక్కసారి మనం గేట్ దాటగానే బయట ప్రపంచం అంతా వెనక్కి వెళ్ళిపోయి లోపలంతా నిశ్శబ్దం మరియు మంత్రాలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇంతటి పవిత్రమైన ప్రదేశంలో ఏమేమి ఉన్నాయో ఈరోజు మనం చూడబోతున్నాం. శ్రావణ మాసం కదా, సో ఆ శ్రావణ మాసానికి తగ్గట్టుగా మనం అమ్మవారి లింగభైరవి దేవిని అయితే దర్శించుకుందామండి. సో నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే శ్రావణ సోమవారం నాడు మనం లింగంతో కలిసి అమ్మవారిని దర్శించుకోవాలంటే మనకి చాలా అదృష్టం ఉండాలి. ఇలాంటి క్షణాలు జీవితంలో మళ్ళీ మళ్ళీ రావండి. ఇక్కడ తయారో మనలో పెట్టారు కదా భైరవి సన్నిధానం అని, ఇదే భైరవి సన్నిధానం అన్నమాట. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. ఈ అమ్మవారు అయితే డైరెక్ట్ గా సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన అమ్మవారు అన్నమాట. ఈ దేవిని దర్శించుకున్న మనకి శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అదృష్టం కలుగుతుంది. సద్గురు ఒక గుప్త ప్రక్రియ ద్వారా ఈ తల్లికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు కనుక ఈ తల్లి ఒక శక్తివంతురాలు దేవియే కాకుండా కరుణగల ఒక స్త్రీ శక్తి రూపంగా భావిస్తారు. ఈ దేవి రూపం ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. పర్వదినాలు మరియు పూజలు బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి లింగభైరవి దేవి ఎప్పుడూ మనకి ఒకేలా కనిపించరు. ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇక్కడున్న మరో ప్రదేశం ఏంటంటే ఈ మెడిటేషన్ హాల్, సద్గురు యొక్క ప్రేయర్ హాల్ అన్నమాట. ఇక్కడ హఠయోగ మరియు ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్సెస్ నేర్పిస్తారు. ప్రస్తుతం అయితే క్లోజ్ ఉంది, నైట్ అయిపోయింది కదా. ఢిల్లీలో ఈ కోర్సులు చేసి మెడిటేషన్ మీద ప్రాక్టీస్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారండి. ఈ చుట్టూ వాతావరణం చూస్తే ఇక్కడ శక్తి, సాధన మరియు ధ్యానం కోసం ఇక్కడ వాతావరణం అంతా రూపొందించారని నాకు అనిపిస్తుంది. మనకు దర్శనం అయితే బాగా అయింది కదా. ఇంకా మీరు ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినప్పుడు ఆ తల్లికి ఒక్కసారి దండం పెట్టుకోండి. ఇంకా మనం బయటికి వెళ్ళిపోతున్నాము. ఈ ప్లేస్ అంతా ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందండి. ఎంట్రన్స్ లోని ఇక్కడ ఒక ఏషియా షాప్ ఉంటుంది. వెబ్సైట్ లో ఉండే ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. పదండి, చూసి ఏమైనా నచ్చితే తీసుకుందాం. నేనైతే ఒక హనీ బాటిల్, ఒక లింగభైరవి దేవి ఫోటో తీసుకున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్